చంద్రబాబు స్క్రిప్ట్నే ప్రధాని మోడీ చదివారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబే కాదు మోడీ కూడా యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం. అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం, మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం, ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది.